విశాఖలో మెగాస్టార్ ఫ్యాన్ చిత్ర బృందం సందడి చేసింది. అల్లు ప్రొడక్షన్ బ్యానర్ పై కిరణ్ వారియర్ దర్శకత్వంలో లుక్స్ రాజ్ హీరోగా, సోని రెడ్డి హీరోయిన్ గా, అల్లూరు శ్రీరాములు నాయుడు నిర్మాతగా నిర్మించిన ఈ చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమం నగరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంచర్ల సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, ప్రస్తుతం చిన్న సినిమాలు తీసే నిర్మాతలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకుండా పోయిందని, దీంతో రెండో సినిమా తీసేసేందుకు అవకాశం ఉన్నాయన్నారు. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ మాదిరిగానే చిన్న తరహా సినిమాలు తీసే నిర్మాతల కోసం ప్రత్యేకంగా ఒక స్టూడియో ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, దీనికి ప్రభుత్వ సహకారం కూడా అవసరమన్నారు. చిన్న సినిమాలకు కూడా ఆడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 50 నుంచి 60 థియేటర్లకు అవకాశం కల్పించామన్నారు. డైరెక్టర్లు కిరణ్ వారియర్ మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి సమాజానికి అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్ర నిర్మాణం చేశానని, అయితే ముఖ్యంగా సమాజంలో చీడపురుగులను ఏరియాలన్నదే ఈ చిత్ర ముఖ్య ఉద్దేశం అన్నారు. కేవలం చిరంజీవి అభిమానులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటుందన్నారు. నిర్మాత అల్లు శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ, గతంలో కలియుగ భగవాన్ ఒక సినిమా తీశానని, ఇది తన రెండో సినిమా అని, ఈ సినిమా ముఖ్యంగా యువతను అలరిస్తుందని అన్నారు. సినిమా హీరో లుక్స్ రాజు, హీరోయిన్లు సోను రెడ్డిలు మాట్లాడుతూ, ఈ సినిమా మాకు మంచి కెరియర్ కల్పిస్తుందన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పాటలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరోవైపు జబర్దస్త్ సభ్యుల బృందం చేసిన కామెడీ స్కిట్లు, ఇతర డ్యాన్సులు అలరించాయి. ఎవరైనా సరే మెగాస్టార్ ఫ్యాన్స్. సో ఈ సినిమా మెగాస్టార్ ఫ్యాన్ అనేది ఆ టైటిల్ లోనే గుడ్ వైబ్ ఉంది. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అండ్ ఇందులో పనిచేస్తున్న క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. చిరంజీవి చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే పిచ్చి, చాలా చాలా ప్రాణం. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే చిరంజీవి గారు పెట్టిన భిక్ష. ఆయన సాంగ్స్ రోడ్డు మీద డాన్సులు చేస్తూ అలా అంచెలంచెలుగా ఎదిగి డాన్సర్గా, అలాగే డాన్స్ మాస్టర్గా, లుక్స్ రాజశేఖర్ గారు మా అన్నయ్య, ఆయన దగ్గర దాదాపు 23 ఇయర్స్ నుంచి ఒకే దగ్గర లుక్స్లో డాన్స్ చేస్తూ, చిరంజీవి అంటే పిచ్చి ప్రాణంతో ఆయన పేరు మీద సినిమా అంటే చాలా ఇష్టంగా నేను చేశాను. నాకు కొంచెం సిగ్గు కూడా, అయినా కూడా చాలా ఇష్టంగా చేశాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన శ్రీరాములు గారు, ప్రొడ్యూసర్ శ్రీరాములు గారికి, అలాగే మా డైరెక్టర్ కిరణ్ గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అల్లు శ్రీరాములు నాయుడు గారికి, మా దర్శకుడు కిరణ్ వారియర్కి సారి అభినందన సత్కారం తీసుకోండి సార్. మా ఎన్ని పనులున్నప్పుడు కూడా వచ్చి కలిసి బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చారు. వారికి సాల్వాతో మా అల్లు శ్రీరాములు నాయుడు గారు ఒక గౌరవ సత్కారం. చాలా 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 సంతోషం. అబ్బాయిని, మా నిర్మాత గారిని అభినందించడానికి వచ్చినందుకు హృదయపూర్వక ఒక ఆర్టిస్ట్గా మీకు ధన్యవాదాలు. ఒక మంచి సినిమా రాబోతుంది మన ముందుకు. మరి మెగాస్టార్ ఫ్యాన్ అనే సినిమాని ఈరోజు ఆడియో లాంచ్ మా శ్రీరాములు నాయుడు గారు, ఆయన్ని నాయుడు మాస్టర్ అంటారు అందరూ. మరి ఆయన ఆల్రెడీ ఒక సినిమా చేయడం జరిగింది. ఇది రెండో సినిమా కింద ఆయన చేస్తున్నారు. దీనికి డైరెక్షన్ మన కిరణ్ వారియర్ డైరెక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఈ సినిమా ఇప్పటికే చాలా భాగాన్ని పూర్తి చేశానని చెప్పారు యూనిట్ సభ్యులు. మరి ఈ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలని, మరి మంచి విజయాన్ని విశాఖపట్నానికి చేకూరాలని మనస్ఫూర్తిగా నేను వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. రెండో సినిమా, దీని పేరు మెగాస్టార్ ఫ్యాన్. దీంట్లో చాలా మంది జబర్దస్త్ వాళ్ళు నటించడం జరిగింది. దీనికి కిరణ్ వారియర్ దర్శకత్వం వహించారు.
ఈ మూవీ చాలా చక్కగా వచ్చింది. దీనికి చక్కగా యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా కోఆపరేట్ చేశారు. టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. సాంగ్స్ మరీ ముఖ్యంగా చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాని అందరూ చక్కగా ఆదరిస్తారని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. నమస్కారం. మెగాస్టార్ ఫ్యాన్ అని చెప్పి ఒక సినిమా తీయడం జరిగింది. ఇందులో దీనికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్స్కి నా చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. అదేవిధంగా నాకు ఎంతో సపోర్ట్ చేసి అల్లు శ్రీరాములు నాయుడు గారు నీకేమైనా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను చేస్తాను, చూస్తాను అని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఆయన ద్వారా ఈ సినిమాని ఫిబ్రవరి నెలలో మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. సో మెగాస్టార్లో ఎంతైతే పవర్ ఉంది సినిమాలో కూడా అంత ఉంటుంది. సో మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. మీ అందరం చాలా కష్టపడి చేసిన ఫిలిం ఇది, సాదాసీదాగా చేసింది కాదు. సో మీ అందరికీ నచ్చి మా అందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైజాగ్ టెక్నీషియన్స్తో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో తీసిన సినిమా ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ ఫ్యాన్ కానివాడు ఎవరు ఉంటారు? అంటే ఇండస్ట్రీలో రావడానికి ఇన్స్పిరేషన్ అవనియండి, ఒక ఆడియన్గా ఇన్స్పిరేషన్ అవనియండి, అలాంటి చక్కటి కాన్సెప్ట్ని ఎంచుకున్నారు కిరణ్ గారు. ఈ సినిమాలో నేను మంచి పాత్ర చేశాను, చాలా క్యారెక్టర్ చేశాను, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.